ద లార్డ్. ఈ అనుదిన వాగ్దాన సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈ దినాన దేవుడు మనకిస్తున్న వాగ్దానం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండని ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ఆ సందర్భాన్ని చూసినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరని. దాని అర్థం తీగ ద్రాక్షవల్లిలో ఉంటేనే ఫలిస్తుంది. అలాగే క్రీస్తులో మనము జీవించినప్పుడు, ఆయనతో అంటుకట్టబడి జీవించినప్పుడు మనము కూడా మన జీవితంలో ఫలితాలను మనము కూడా చూడగలము. అలాగే ఆ వాగ్దానంలో చూసినట్లయితే నా యందు మీరు నిలిచియుండుడి అంటే దేవునితో ఎక్కువగా గడపాలి, అంటే ఎక్కువగా ప్రార్థించట్లో, అలాగే ఎక్కువగా వాక్యాన్ని చదువుట్లో దేవునితో సమయాన్ని ఎక్కువగా గడపాలి. అలాగే మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి అంటే దేవుని వాక్యం ఎక్కువగా చదివి దాని ప్రకారంగా జీవించగలగాలి. అలాగే దేవునిలో నిలిచిండి దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే మనం ఏది అడిగినను సరే ఆయన దయచేస్తానని అంటున్నారు. చాలా మంది దేవుని సన్నిధిలో అడుగుతారు కానీ పొందుకోలేరు. ఎందుకంటే దేవునితో నిరంతరమైన సంబంధం ఉండదు. ఏదో గుర్తొచ్చినప్పుడు మాత్రమే ప్రార్థిస్తారు, సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే దేవుడు వారికి గుర్తొస్తారు. అందుకే వారు అడిగినప్పుడు వారు పొందుకోలేరు. కానీ నువ్వు అడిగే ప్రతిదీ పొందుకోవాలంటే మొదటగా దేవుని యందు నీవు నిలిచి ఉండాలి. అలాగే ఆయన మాటలు నీలో నిలిచి ఉండాలి. అప్పుడే నువ్వు అడిగే ప్రతిదీ కూడా దేవుడు దయచేస్తారు. అయితే అడిగే మనం దేవుని చిత్తానుసారంగా అడగాలి. యోహాను మొదటి పత్రిక 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది అని మనం చూస్తాం. అంటే దేవుని వాక్యంలో నిలిచి ఉన్నటప్పుడు, దేవుని మాటలు మన హృదయంలో ఉండేటప్పుడు దేవుని చిత్తానుసారమైనది మాత్రమే మనం అడుగుతాము. అడిగే మనం విసుకకుండా అడగాలి. లూకా సువార్త 18:1 మనం చూసినట్లయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి దగ్గరకు వచ్చి ఒక విధవరాలు నాకును నా ప్రతివాదికి న్యాయం తీర్చమని పదే పదే అతన్ని వేధించేది. చివరికి ఆ న్యాయాధిపతి ఆమెకు న్యాయం చేశారు. మనం కూడా విసుకకుండా దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ఆయనను మాత్రమే అడిగినప్పుడు దేవుడు మన జీవితంలో కూడా కార్యములు చేస్తారు. అంటే దేవునితో సంబంధాన్ని నిత్యము కలిగి ఉంటూ ఆయన యొక్క వాక్యం మన హృదయంలో ధ్యానించుకుంటూ అప్పుడు మనకి ఏది ఇష్టమో దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు దేవుడు మన మనవి ఆలకించి దేవుడు దయచేస్తారు. హన్న జీవితాన్ని మనం చూసినట్లయితే ఆమె సమస్యలో కూడా దేవుని యందు విశ్వాసం కలిగి దేవునిలో నిలిచి ఉన్నది. దేవునిలో నిలిచి ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు ఆమె యొక్క మనవి విని దేవుడు అత్యధికంగా ఆమె జీవితాన్ని ఆశీర్వదించాడు. ఈనాడు అడిగే ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో అంటే దేవునికి అనుకూలంగా జీవించి అలాగే ఆయన యందు నిలిచి ఉండి ఆయన యొక్క మాటలు హృదయంలో నిలుపుకొనని ఎడల దేవుని సన్నిధిలో అడిగే ప్రతిదీ కూడా దేవుడు మీకు కూడా దయచేస్తారు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మీ వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడనే యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి ప్రభా మీకు వేలాది వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం అయ్యా తండ్రి. అయా దేవ మేము ఎలాగో అడగాలి ఈ దినాన మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. ఈ దినాన వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా అడిగే ప్రతిదీ ప్రభా తండ్రి నాయన పొందుకునేలా సహాయాన్ని అనుగ్రహించమని అడుగుతూ ప్రభా తండ్రి ఈ దినమంతే వారితో ప్రభా మీరు ఉండమని అడుగుతూ యేసు పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్.